श्री परमेश्वर प्रीत्यर्थो मांगस परिवार समेत श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपात्मक श्री गौगलाम्मा परदेवता श्री महाकाली महालक्ष्मी महागणस्य देवता सार्वभौमस्य अखिलांडकोटि ब्रह्मांड नायकस्य महाकैलास शिखर निवासस्य नंदी समेत बालब्रह्मेश्वर स्वामी देवता प्रीत्यर्थम पंचाग्निकपूर्वक महाकुंभाभिषेक अष्टबंधन द्रव्य समर्पणादि समस्त उपचाराख्यानां पंचाग्निक दीक्षापूर्वकम् अहं करिष्ये। शिवाय नमः। हरे श्रीनिवास। శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవాలయానికి జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేకం జరుగుతుంది। ఈ కుంభాభిషేకం అన్నది ఎందుకు చేస్తారంటే దేవాలయాలకు ఉండేటువంటి శక్తిని మరింతగా ద్విగుణీకృతం చేసి వచ్చేటువంటి భక్తుల మనోకామనలు ఇంకా తొందరగా నెరవేరేట్టుగా చేయడానికి ఈ కుంభాభిషేకం అన్నది చేస్తారు। ఇది చేసేటువంటి విధి విధానాలలో ఆగమాన్ని ఆలయాన్నిలో ఉపయోగించేటువంటి పూజా పద్ధతిని ఈ యొక్క క్షేత్ర సాంప్రదాయాన్ని బట్టి భేదాలు చాలా ఉంటాయి। కొంతమంది 8 ఏళ్లకు, కొంతమంది 12 ఏళ్లకు, కొంతమంది 30 ఏళ్లకు, కొంతమంది 100 సంవత్సరాలకు ఒకసారి అట్లాగా కుంభాభిషేకాలు చేస్తారు। అయితే మన ఆలయంలో ఇప్పుడు ఈ సంవత్సరం శివరాత్రి పర్వదినం రోజు కుంభాభిషేకం జరగడం అన్నది ఒక అద్భుతమైన అపూర్వమైనటువంటి అవకాశము, చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈ యొక్క శివరాత్రి అనేది చాలా పెద్ద పర్వకాలం అన్నమాట। చాలా పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో శివరాత్రి చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు। ఆ రోజు బ్రహ్మేశ్వరుడికి అమ్మవారికి ఇద్దరికీ కుంభాభిషేకం జరగడం అన్నది ఎంతో గొప్ప మనకు లైఫ్ టైం ఈవెంట్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే। కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా శివరాత్రి రోజు కుంభాభిషేకం ఉదయం 9 గంటల టయానికి మొదలవుతుంది। ఆ టయానికి అంతా వచ్చి అటెండ్ అయ్యి కుంభాభిషేకాన్ని చూసుకొని శివరాత్రి రోజు స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకొని జాగరణ మొదలైనటువంటి కార్యక్రమాలను చేసుకొని జన్మకు ఒక శివరాత్రి అన్నారు। ఎందుకంటే ఒక్క శివరాత్రి మనం సరిగ్గా చేస్తే చాలు, కానీ మనం చేయలేం కాబట్టి పెద్దల జన్మలో ఒకసారైనా చేస్తారు ఈ మాట చెప్తే అని చెప్పి జన్మకు ఒక శివరాత్రి అని చెప్పింది। అటువంటి జన్మకు ఒక శివరాత్రి రోజు కుంభాభిషేకం రావడం అనేది చాలా అద్భుతమైన అపూర్వమైన అరుదైనటువంటి అవకాశం। అందరూ కూడా స్వామి అమ్మవారి దయతో సద్వినియోగం చేసుకోగలని ఆశిస్తూ స్వస్తి శివాయ నమః। శ్రీకృష్ణార్పణమస్తు। శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం। ముఖ్యంగా ఈ శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి। ముఖ్యంగా శివరాత్రితో పాటు మహాకుంభాభిషేకం 12 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి మహాకుంభాభిషేక కార్యక్రమం ఋక్వితుల సమక్షంలో, ముఖ్య అర్చకుల సమక్షంలో, మా దేవాలయ అర్చకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తలపెట్టినాం। ఈరోజు ఉదయం పుణ్యావచనం గణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు 8వ తేదీ మహాకుంభాభిషేక కార్యక్రమం, అమ్మవారి స్వామివారి గోపురాలపైన కుంభాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని 12 ఏళ్ల కోసం జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి। ఈ కనువిందు చేసే ఈ కార్యక్రమము ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి। అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। దాదాపుగా 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చి దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశాము। ఈ కార్యక్రమము ఈ చలవ పందిర్లు మరియు మంచినీటి వసతి, క్యూ లైన్స్ ఏర్పాట్లు చేయడం అనేది, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది। కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని చూసి తరించి ఈ కార్యక్రమంలో అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం। తే నమః। బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ మాత శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు మహాకుంభాభిషేకం శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్నాం। ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి శివరాత్రి వలన, హోమాలు అయినాక ఇక్కడ మొత్తం మహాకుంభాభిషేకం ఇవన్నీ హోమగుండాలు అవన్నీ తయారు చేసినాము। ఇదంతా బాపనులు అందరూ వచ్చేసి బ్రాహ్మిన్స్ వచ్చేసి మొత్తం ఒక 40-50 మంది బ్రాహ్మిన్స్తోన మహాకుంభాభిషేకం కోసం 4th నుంచి 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మహా
హోమాలు జరుగుతుంటాయి, చండీ హోమాలు జరుగుతుంటాయి, మహాహోమాలు జరుగుతుంటాయి. 8వ తారీఖు రోజు మహాకుంభాభిషేకం ఉంటుంది ఇక్కడ 8:30 9 గంటలకు ఇక్కడ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, ధర్మకర్త, జోగులాంబ మాత బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండడం కోసము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే మంచినీరు వసతులు కానీ, ప్రసాద సౌకర్యాలు కానీ, వేచి ఉండే గదులు కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావున భక్తులందరూ రావాల్సిందిగా మరీ పాలక మండలి తరఫున కోరుతూ ఉన్నాం.